ఏపీ హిస్టరీలో సక్సెస్ఫుల్గా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసేసాం. కోర్స్ చాలా పెద్ద యూనిట్ ఇది. ఏన్షియంట్ హిస్టరీ మొత్తం ఫస్ట్ యూనిట్గా పెట్టారు. చాలామంది పీడిఎఫ్ కావాలని అడుగుతున్నారు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా వీడియోస్ ఎవరు చూడర్లే, నాకు నేనే రివిజన్గా ఉంటుందని నాకు నచ్చినట్టు రాసుకొని ఏదో రివిజన్ చేసుకున్నా, లేదంటే క్లియర్గా రాసేవాడిని. ఇప్పుడైనా క్లియర్గానే ఉంది, కానీ నా హ్యాండ్ రైటింగ్ కొంచెం వర్స్ట్గా ఉంటుంది అంతే. నేను ఈ నోట్స్ మొత్తం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుండే ప్రిపేర్ చేసుకున్నా. సో అందులో ఉన్న అన్ని ఇంపార్టెంట్వి కవర్ చేసేసా. శాసనాలు కొన్ని మిస్ అయ్యాయి, కానీ మనం లాస్ట్లో ఏపీ హిస్టరీలోని మొత్తం శాసనాలని ఒక దగ్గర రాసుకుందాం. మిగతా అన్నీ కవర్ చేసేసాం. మనకు ఫస్ట్ యూనిట్లో ఆంధ్రజాతి ఆంధ్రపదం అనే చిన్న టాపిక్ మాత్రం మిస్ అయింది. అది బిట్ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ చేసుకుందాం. ఇంకా శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండెన్లు, తూర్పు చాళుక్యులు, తెలుగు చోడులు వీళ్ళ వంశ చరిత్రలతో పాటు పరిపాలన, ఆర్థిక, సామాజిక, మతపరమైన విషయాలు, వీళ్ళ నిర్మాణాలు అన్నీ కవర్ చేసేసా. ఇది నా నోట్సు, ఇలా ఉంటుంది. నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటే ఈ పీడిఎఫ్ తీసుకోండి. అండ్ నోట్స్ కూడా మీరు ఒకసారి నా వీడియోస్ చూస్తూ చదివితేనే అర్థమవుతుంది. ఎందుకంటే అది నేను రాసుకున్న నోట్స్ కాబట్టి నాకే అర్థమవుతుంది. ఒకసారి మీరు నా ఎక్స్ప్లెనేషన్ వింటే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. మీకు ఈ సోదంతా ఎందుకు, ముందు పీడిఎఫ్ లింక్ పెట్టని అడుగుతారని తెలుసు. నా పీడిఎఫ్ని నేను ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు, లైట్ తీసుకుంటారని ఇవ్వలేదు. అక్కడికి చెప్పా కొన్ని వీడియోస్లో వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకోండి అని. కానీ అసలు నా వీడియోస్ని చాలామంది 2 minutes కూడా చూడలేదు. సో నేను ఫ్రీగా ఇచ్చిన ఎవరికి ఉపయోగం లేదు, అందుకే ఫ్రీగా ఇవ్వాలనుకోవట్లేదు. ఈ నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్స్లో నా టెలిగ్రామ్ లింక్ ఇచ్చా, అక్కడ నాకు మెసేజ్ చేసి 20 rupees సెండ్ చేస్తే ఈ పీడిఎఫ్ మీకు ఇస్తా. వద్దనుకుంటే మీ ఇష్టం. ఈ నోట్స్ నా నోట్స్ ఇది, నా రైటింగ్ ఇది, నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అవసరమైన వాళ్ళు తీసుకోండి, అవసరం లేని వాళ్ళు ఈ పాటికి వీడియో స్కిప్ చేసి ఉంటారు కాబట్టి ఏం చెప్పను. నేను డబ్బుల కోసం అయితే నోట్స్ రాయలేదు, అలా అని నా నోట్స్కి నేను పడిన కష్టానికి వాల్యూ లేకుండా నేను ఇవ్వలేను, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అంతే. కావాలనుకున్న వాళ్ళు కామెంట్స్లో ఉన్న లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. డౌట్స్ కూడా ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. నాకు తెలియని మీరు చెప్పుకుంటారు, మీరు చెప్పుకోలేనివి నేను చెప్తాను, షేర్ చేసుకుందాం. కమెంట్ స్టడీస్ లాగా ఉంటుంది. అండ్ ఇంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.